ఇండస్ట్రీస్ పేరిట దోపిడీ, వాణిజ్య కేంద్రాలుగా పారిశ్రామిక వాడలు, ఇప్పటికే అక్రమాలు గుర్తించిన టీజీఐఏసీ, నోటీసులు ఇచ్చి చేతులెత్తేసిన అధికారులు, ప్లాట్లు పొందిన చోట బహుళ అంతస్తుల భవనాలు, గడిచిన 10 ఏళ్లుగా కొనసాగుతున్న దందా. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లుగా అనేక ఇండస్ట్రియల్ పార్కులు వాణిజ్య కేంద్రాలుగా మారిపోయాయి. కొందరేమో గోడౌన్లను కట్టి కార్ల షోరూంలకు కిరాయికి ఇచ్చుకోగా, ఇంకొందరేమో ఏకంగా ఫంక్షన్ హాళ్లను నడుపుతున్నారు. కొందరు ఆ భూముల్లో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. విద్యా వైద్య రంగాల్లో రారాజులుగా మారారు. ఆఖరికి జాన్సన్ గ్రామర్, శ్రీ చైతన్య వంటి విద్యా సంస్థలను కూడా పారిశ్రామిక వాడల్లోనే నెలకొల్పారు. ఏ పేరు చెప్పి భూములు పొందారో దానికి విరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతున్నారు. అయితే పారిశ్రామిక వాడలను దశాబ్ద కాలంగా ఉత్పత్తి లేకుండా కమర్షియల్ యూజ్కి మారుస్తుంటే టీజీఐఏసీ చైర్మన్లను పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసిన వారంతా మౌనం వహించారు. ఆఫీసర్లు సైలెంట్గానే ఉన్నారు. ఇదంతా ఎవరి హయాంలో యథేచ్ఛగా సాగిందో లెక్కలు తీస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి. చాలా బాధాకరం. ఇండస్ట్రియల్ జోన్స్ మొత్తం కూడా ఇండస్ట్రీస్ పెడతాం, స్మాల్ ఇండస్ట్రీస్ పెడతామని చెప్పి ల్యాండ్స్ తీసుకోవడము, వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకోవడం. బీఆర్ఎస్ హయాంలోనే కాదు, ఇప్పుడు కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు కేర్ ఆఫ్ అడ్రస్గా జరుగుతూ ఉంది ఇదంతా. ఇప్పుడు అప్పుడేమో కేటీఆర్, ఇప్పుడేమో శ్రీధర్ బాబు, సరిపోయినారు ఇద్దరికిద్దరు. ఇప్పుడు ఏకంగా 5 లక్షల కోట్లు ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాని కూడా మార్చేసి అవుట్స్కట్స్లో ఆర్ఆర్ఆర్ దగ్గరికి పంపించాలని చెప్పి ప్లాన్. సో ఎంత కమర్షియల్, దీనివల్ల 5 లక్షల కోట్లు లబ్ధి పొందే అవకాశం ఉన్నది. ఎవరికి ఇది? సామాన్య ప్రజలకు ఎవరికి మేలు జరగదు. ఇది ఎవరికి జరుగుతుందంటే సోకాల్డ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వేం నరేందర్ రెడ్డికి, దుద్దిల్ల శ్రీధర్ బాబుకు, వీళ్లకు కమిషన్లు వంచుకొని చేతులు దులుపుకుంటారు, కథం.